బీసీఎన్ న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. అమరావతి సచివాలయంలోని పోలవరం స్పిల్వే బ్యూటిఫికేషన్ కు సంబంధించి ఆర్కిటెక్చర్లు ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశంతో పాటు రాష్ట్ర ఔన్నత్యం చాటేలాగా పోలవరం స్పిల్వే ఉండాలని చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏజెన్సీల ప్రతినిధులకు సూచించి పలు డిజైన్లను పరిశీలించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు 9,900 ఎకరాలను లైడార్ సర్వే చేసి పోలవరం టూరిజం హబ్ గా లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేయడంతో పాటు చంద్రబాబు ఆదేశాలతోని పోలవరం లెఫ్ట్ బ్యాంక్ ను కలుపుతూ బ్రిడ్జ్ల నిర్మాణంకు ప్రతిపాదనలు అదేవిధంగా NH 365BB నుండి NH 516E ను పోలవరంకు అనుసంధానం చేసేలాగా రోడ్డు రవాణా సౌకర్యం ఉండేలాగా ప్రతిపాదనలు సిద్ధం చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తుది రూపు వచ్చిన తరువాత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలోని ఆర్డీఓ దాసరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పాలకొల్లు మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ నుండి స్పెషల్ గ్రేడ్ ను మారిందని తెలిపారు. స్పెషల్ గ్రేడ్ రావడానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృషి చేశారన్నారు. స్పెషల్ గ్రేడ్ వల్ల కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చి పాలకొల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన పాలకొల్లు మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా 16/12/2025 GOMS 271 ద్వారా మున్సిపల్ మంత్రిత్వ శాఖ ద్వారా ఈరోజు మనకి ఇది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించడం జరిగింది. మరి ఈ యొక్క గుర్తింపుకి కృషి చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు అదేవిధంగా మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి పాలకొల్లు మున్సిపాలిటీ ప్రజలందరి తరఫున ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఆయనకి మరి సహకరించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి అదేవిధంగా మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఆత్మలాంటి వారైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఇక్కడ ప్రజలందరికీ ఆయనతో నడుస్తున్నటువంటి అందరూ కూటమి నాయకులందరికీ అందరూ కూడా శుభాకాంక్షలు. పాలకొల్లు ప్రజలకి ఇది ఒక గొప్ప మున్సిపల్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. కారణం ఏంటంటే మనకి 100 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి మన మున్సిపాలిటీ మరి అదేవిధంగా ఉండి మధ్యలో 1960sలో మరి ఇది ఒక ఫస్ట్ గ్రేడ్ అయింది. తర్వాత ఇంకా మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత మరి అంటే స్వాతంత్రం రాకముందు ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీ అప్పటి నుంచి కేవలం ఒక గ్రేడ్గానే అభివృద్ధి చెంది మరి దీని వెనకాల వచ్చినటువంటి అనేక మున్సిపాలిటీలు చాలా స్పెషల్ గ్రేడ్లకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇది మనకి ఈరోజు మరి మన మంత్రివర్యుల యొక్క అమోఘమైనటువంటి కృషి వలన ఇది సాధ్యమైంది. దీనివల్ల మరి పాలకొల్లు ప్రజలకి చాలా అమోఘమైనటువంటి మేలు జరుగుతుంది. కారణం ఏంటంటే మనకు రాబోయే ఫండ్స్ పెరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ పోస్టులు పెరుగుతాయి. దానివల్ల సేవలు మరింత విస్తృతపరచడానికి చాలా దోహదం పడుతుంది. మరి ఇది మామూలుగా అయితే సాధ్యం కాదు. ఇది కేవలం డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క కృషి వల్లనే అవుతుంది. మరి ఆయన ఇక్కడ చేపట్టినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి చాలా ప్రజాపేతమైనటువంటి పనులు మరి చేపట్టి యొక్క పాలకొల్లుకి ఈ రూపురేఖలు ఆయన లాస్ట్
2014 నుంచి 19 వరకే మార్చడం జరిగింది. మిగిలిన పనులన్నీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ గట్టిగా చేసి ఈ యొక్క పాలకొల్లు యొక్క ఖ్యాతిని మరి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపం చేయడం. పాలకొల్లు మున్సిపాలిటీకి ఒక మంచి రోజు. విజేతలంటే స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి ఇచ్చి గ్రేడ్ స్పెషల్గా వెళ్ళడం అనేది చాలా అదృష్టం. ఇక్కడ కొన్ని నియమ నిబంధనల ప్రకారం ఆ గ్రేడ్కి సెలెక్ట్ అవ్వడం, ఆ గ్రేడ్కి సెలెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ మంత్రి గారు కూడా కృషి చేయడం అనేది మంచిది. ఇక్కడ ప్రజలకి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ గ్రాంట్లు పెరగడానికి కానీ, లేకపోతే స్టాఫ్ పెరగడానికి కానీ, మౌలిక సదుపాయాలు, నీటి వసతులు ఇవన్నీ కూడా త్వరగతిని పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఇది. మరి 105 ఏళ్ళ కింద ఏర్పడిన ఈ మున్సిపాలిటీకి ఇటువంటి అవకాశం ఇన్నేళ్ళ తర్వాత రావడం అనేది చాలా అదృష్టంగా ఇక్కడ ప్రజలందరూ కూడా భావించాలి. ఏదేమైనా భవిష్యత్తులో ఈ పాలకొల్లు సూపర్ గ్రేడ్ మున్సిపాలిటీగా మరిన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి అనువైన వాతావరణం చూస్తాయి. ఇలా లోకల్ బాడీస్కి సరైన అధికారాలు ఇవ్వాలని సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్ని ఈ విధంగా గ్రేడ్లు పెట్టి డెవలప్ చేయాలని సంకల్పంతో. ఒకప్పుడు మున్సిపాలిటీలో జీతపత్యాలకే వచ్చే గ్రాంట్లు సరిపోయి ఈవేళ ఆ విధంగా కాకుండా డెవలప్మెంట్ మీద కూడా కేంద్రీకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ నిబంధించడం. ఈవేళ స్టాఫ్ శాలరీస్ ఒకప్పుడు మండల ఆఫీసులు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ అక్కడ వచ్చే ఆదాయం అంతా కూడా స్టాఫ్ మెయింటెనెన్స్కి సరిపోయింది. ఈవేళ ఆ విధంగా కాకుండా కొన్ని పనులు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం ఇటువంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి, ఇక్కడ సిబ్బంది పెరగడానికి ఒక మంచి అవకాశం. దీనికి కృషి చేసినటువంటి మన మంత్రి గారిని పాలకొల్లు ప్రజలందరూ కూడా మరొకసారి అభినందించాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్డీఓ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన ఆర్డీఓ గారికి, మాజీ ఎమ్మెల్సీ గారికి, నాయకులందరికీ నమస్కారాలు. ఇది 107 సంవత్సరాల కింద ఏర్పడిన మున్సిపాలిటీ బాగా సుదీర్ఘమైన చరిత్ర. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే 2వ పెద్ద మున్సిపాలిటీగా ఇది ఏర్పడ్డదని ఇప్పుడే మనకి మిత్రులందరూ తెలియజేశారు. కాకపోతే 60 సంవత్సరాల తర్వాత స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఇది పదోన్నతి సాధించడం అనేది కొంత లేట్ అయినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు అప్గ్రేడేషన్ అవడంలో కావాల్సిన లిమిటేషన్స్ అర్హత పొందడానికి కొంత లేట్ అయిందేమో. కానీ ఇప్పుడన్నా రామానాయుడు గారు సారథ్యంలో ఆయన స్థానిక మంత్రివర్యులు ఆయన ఏదైనా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకి ఉత్తమ సేవలు అందించాలంటే పాలకొల్లు మున్సిపాలిటీ కూడా పదోన్నతి సాధించినప్పుడే ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో కానీ అన్ని పౌర సేవలు పెంపొందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాన్ని ప్రజలందరూ కూడా పొందుతారు రాబోయే రోజుల్లో. అలాగే ఈరోజు పాలకొల్లు పట్టణానికి ఒక మంచి వార్త విన్నాం. అలాంటిది సూపర్ గ్రేడ్ అవ్వడం 108 సంవత్సరాల చరిత్ర గల మున్సిపాలిటీ చరిత్రలో, అలాగే బ్రిటిష్ వాళ్ళ నుంచి కూడా మన మున్సిపాలిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన మంచినీళ్ళకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మన మంచినీళ్ళను కూడా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళే విధమైన మున్సిపాలిటీ మనది. ఈ మున్సిపాలిటీలో ఈరోజు సూపర్ గ్రేడ్ అవ్వడం మన గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మరియు ఈ యొక్క మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అవుతుంది. అలాగే మౌలిక వసతుల్లోనూ ఇంకా గ్రాంట్లు గ్రాంట్లు రావడంలోనూ అన్నింటిలోనూ కూడా ఈ యొక్క సూపర్ గ్రేడ్ అవ్వడం వల్ల మనకి ఎంతో గర్వకారణం. ఇలాంటి అవకాశం వచ్చినందుకు పాలకొల్లు పట్టణ ప్రజలందరూ కూడా గర్వంతో పాటు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురపాలక సంఘాన్ని ఈరోజు గ్రేడ్ 1 మున్సిపాలిటీ నుంచి స్పెషల్ గ్రేడ్గా మరి తీసుకొచ్చినటువంటి ఘనత మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఏదైనా మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేయాలంటే పాపులేషన్ కానీ, ఇన్కమ్ని కానీ ఏరియా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఈ రోజున మన మున్సిపాలిటీని మరి ఈ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా చేయడంలో కీలక పాత్ర రామానాయుడు గారి అభివృద్ధిని చూసే మరి వేళ ఈ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కింద మరి డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో భీమిలి ఫస్ట్ అయితే పాలకొల్లు మున్సిపాలిటీ సెకండ్. ఆ గ్రేడ్ 1 కాడి నుంచి ఈవేళ ఈ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అవడానికి ఇంచుమించు 1965 కాడి నుంచి ఈ రోజుకి అది సాధ్యమైంది. ఇంత సాధ్యం అవడానికి ఏదైనా నాయకుడు చిత్తశుద్ధి ఉంటే
ఏదైనా అభివృద్ధి చెందుద్ది, ఏ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో కూడా మీరు ప్రజలందరూ చూశారు. ఈవేళ మీరందరూ ఇప్పుడు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కింద ఇది ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో మన పెద్దలందరూ చెప్పడం జరిగింది. సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది. of all the departments and DGP Harish Gupta garu and to all కష్టపడాలి చెప్పేసి కూడా ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక నాలు ఎప్పుడు ఈ దేశానికి చేస్తారు, యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, సమర్థవంతంగా పార్ట్ హోల్ లేకుండా పెడతారు. చేసిన తర్వాత इनका state is 41 and 59, so here it is 45 Krishna district has done, sir. So first 6 మీ ఆర్ఎస్కే టార్గెట్ ఉంది, అది అచీవ్ చేయడం అంటే already discussed in the collector conference. మనము September collector conference. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. అంతర్వేది గ్రామంలో వెంచేసి ఉన్న నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలోని స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. 108 కలశాల్లోని స్వామివారి 108 అష్టోత్తర నామాలతోని ఆవాహనం చేసి కలశాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశాలకు శిరస్సు పైన ధరించి ఆలయ ప్రదక్షిణ చేసి ఆ 108 కలశాలతోని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ నృసింహస్వామినః సావధాన స్వస్తి స్త్రీ కలభద్రమకామగవీ చింతామణి నిర్జర గజాతి విస్థారకస్య దేవాధన ప్రళయ ప్రస్థారకస్య వివిధ గ్రాహ గుమగ్మమాయమాన భ్రంగఢకల్లోల వేలితస్య పంజల మంజరే కృతమేన నవ మంజరే లాలితస్య గంగాది మహాతరంగణే సంగమ సమద్భూత మంగళ భృంగే శృంగారసాగరస్య సకల గుణాధారస్య విభ్రాజతే వైజయంతే కాంతి దివ్య నభోమండలే దివ్య విలాసనే సహస్రంగాది ప్రధాన కింకిర మందిర సందోహ విస్తృత విశాలానేక భర్మ్య హర్మ్య సముద్రాభ్యంతర ప్రావరణ ప్రాసాదేన తిథివార నక్షత్ర యోగ కరణ లగ్న హోత్రద్రేకాంత నవాంశ ద్వాదశాంత త్రిదాంత త్రిదంతగంతికా నిరంతరమనుకూలా స్వస్తి సర్వే గ్రహా తన్నక్షత్ర సుభయాకాతత్తాన సుప్రీత సుప్రసన్నాసు ముహూర్తో భవంతు. గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ద్రవం గోవింద ప్రహ్లాద వరద గోవింద ధ్రువం జయ రాజావరణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం దైంద్రస్య ధాత్రీరమణ గోవింద గోవింద ధ్రువం జయ ప్రహ్లాద వరద గోవింద అంతర్వేది నివాస లక్ష్మీ నృసింహ గోవింద మాంగళ్యం దందునానేన లోకరక్షణ హేతున పండే భక్తామి సుభగే రక్షం చ భవనత్రయం ఆస్యా జనోదనం వాస వర మాంగళ్య దోత్రకం హిరణ్య మాంగళ్య సమర్పణ ముహూర్తస్సు ముహూర్తస్తు పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రథమం చ దర్భం యజ్ఞోపవేతం ఫలమస్తు తేజః యదేవం
भवन्ति प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्य प्रिया धामे जग्निर्वदे सचेति वायुराहततं चेदत्यं चन्द्रमाः आदित्यस्तज्जमामिद्यावस्तज्जमाभर यथा यज्ञस्य दक्षिणां प्रजामेकावस्तमुर्ध्यता गोविन्दा गोविन्द प्रजामेकावस्तमुर्ध्यता प्रजापतिस्त्रयां यतः तस्मात् ब्राह्मणेभ्य वेदविभ्य दिवे दिवे नमस्कुर्यान्नात् लीलिङ्ग्ले तये देता एव देवता प्रीणाति हतं येव दरदा वर्धमानेत्य विनगमा भवति हतमिति हतं दीर्घमायुः आयुर्दाग्ने आयुर्द आयुर्त्यायुधा अग्ने हविषः युषाण कृत जिगेशय कन्यासालङ्कृतां साध्वीं श्रीलायस्वरूपिणी प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विस्तम्भरा पुञ्जभूता साक्षण्यः सर्वदेवता माङ्गल्यामित कामेन सा प्रतिगृह्णामि कामे दत्ते येषा ते कामदक्षिण ఉత్తానత్వాంగా తనువు చాలించిన తర్వాత ఒకవేళ నరకాలలోకి వెళ్ళి నరక బాధలు అనుభవించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఈ కన్యాదాన ఫలితం ద్వారా ఆ నరక బాధల నుండి శాశ్వతమైనటువంటి విముక్తి పొంది ఆనందలోకమైనటువంటి స్వర్గలోకంలో పరమపదలోకంలో వైకుంఠలోకంలో స్వామివారిని వీక్షణ చేస్తూ సాలోక్య సారూప్య సామీప్యం అనేటువంటి చతుర్విధ మోక్షముల్లో 4 రకాలటండి. స్వామివారికి ఉండేటువంటి లోకంలో ఉండడం, స్వామివారికి అతి దగ్గరగా ఉండడం, స్వామివారి రూపాన్ని పొంది ఉండడం, స్వామివారిలో ఐక్యం పొందడం 4 రకాలైనటువంటి మోక్షాలు చెప్పబడతాయి. ఆనలు కూడా మనకి కన్యాదాన ఫలితంగా మనకి అనుగ్రహిస్తారట స్వామివారు. కాబట్టి అటువంటి సంబంధాన్ని చెయ్యాలి, వెతికి చెయ్యాలంటే కొంత శ్రమ పడాలి. అటువంటి శ్రమని యజ్ఞంతో సమానంగా పోల్చారు. కాబట్టి కన్యాదాన యజ్ఞం త్రయం ఆస్యాజనోచనం వాసో వరోమాంగయ్యదోత్రసం హిరణ్యమణి సంయుక్తం భక్త్యా కన్యకాగళా ప్రతిష్టతే సత్యమంత్రార్థా సత్యాస్తఫలాస్తం శ్రీమంతమహం దార గృహంతు శ్రీలక్ష్మీ నృతం అనుగ్రహప్రసాదే యమానశ్చుగృహే ధన కనక వస్తు వాహన గోమహిషాది మహాలక్ష్మి అనుగ్రహప్రసాద శ్రీమంతమహం అమ్మ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని దాతలు సహకారంతో పాలకొల్లు వీరవాసరం, శృంగవృక్షం, భీమవరం, నర్సాపురం, చించినాడ పరిసర ప్రాంతాల్లోని రోడ్డు పక్కన నివసించే అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు అంబటి సాయి తేజ, గోడి హరికృష్ణ, గంటా రమేష్, పులపర్తి మణికంఠ, ఊడిగల చరణ్, గొబ్బల చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్, 1819వ రోజు కిడ్స్ సెష్లు,
పరిని రంగారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, పిసినిరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1819 రోజుకి చేరుకుంది. ఈ 1819 రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు పరిమి రంగారావు జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రంగారావుకి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎడవేళలా అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.